ఇక నువ్వు నన్ను తెలుసుకో అని చెప్పి నీకు అవకాశం ఇస్తే ఇంత పుణ్య జన్మను ఇక మనం ఎంత బాగా తీర్చిదిద్దుకుంటున్నామో ఇక ఎవరి అంతరాత్మక వాళ్ళకి తెలుసుకోవాలా. ఒక్కటే లక్ష్యం. నీ లక్ష్యం 100 కోట్లు సాధించడమా, 10 కోట్లు సాధించడమా, ఇంకేదో సాధించడమా కాదు. నీవు దైవానుభూతి పొందినవా లేదా, దీనికోసం నీ యొక్క సర్వ ప్రయత్నాలు ఒడ్డాలి. ఆ సర్వ ప్రయత్నాలు నేను ఒడ్డాను. 2009 సెప్టెంబర్ 14 నాడు అదే దైవానుభూతిని పొందాను. నా చివరి ప్రాణం కూడా మాడు భాగం నుంచే పోతుంది. నాకు ఇక జన్మ లేదు. నేను అది కూడా చెప్తున్నా మీకు. నా ప్రాణం నా చేతుల్లో ఉన్నది. ఇప్పుడు నేను గట్టిగా ఒక 6 నెలలు కూర్చున్నానుకో ఇక ఇక్కనిగా ఈడ బ్రహ్మరంధ్రంలో పోయి ప్రాణం నిల్చున్నది అంటే నా ఇష్టం ఉన్నప్పుడు నేను వదులుకోవచ్చు. అది చొక్కా తీసిపోయినట్టు పోవచ్చు. యముడి చేతికి యమపాశానికి ప్రాణం చిక్కనిదే ఆ విద్యనే మహాప్రాణ విద్య. ఇది మోక్ష విద్య. మిగతా అన్నీ మీకు భౌతిక లౌకిక విద్యలే. ఎన్నున్నాయో అన్నిటి తెగ నరికి నీకు మోక్షం ఇచ్చేదే ఇదొక్క విద్య. ఆ ఒక్క విద్య దేవుడి దయతోని నాకు అబ్బింది. ఆ గురువుల దయతోనో లేకపోతే జన్మజన్మలు ఉన్న సంస్కారమో ఏదో నా తల్లిదండ్రుల పుణ్యమో ఏదో ఒకటి అన్నీ కూడొచ్చినాయి. ఇక నాకు అది ఒకటి ఉన్నది. కాబట్టి క్రియ పోయి పైన నిల్చుంటే 5 నిమిషాలన్నా కిందికి జారదు. శ్వాస గమనం ఆగిపోతుంది. అట్లుండిపోతాం. అంటే ఆ స్థితి సాధించుకోవాలా ప్రతి ఒక్కరూ. నేను గర్వంగా, ఆనందంగా, సంతోషంగా చెప్తున్నా. మీరు సాధించుకోవాలంటే ఈ విద్యను ఆచరించాల. అప్పుడు చనిపోవడము, మళ్ళీ తిరిగి రావడము ఇటువంటిది ఉండదు. మనము ఒక ఆనంద స్థితిని, ఆనంద లోకాన్ని చేరుకునే ఒక విద్య ఇది. ఇప్పుడు అర్థమైందా బాబు? పూర్తిగా చెప్పేసిన. రైట్. ఇంకా నెక్స్ట్. తన అనుభవం ద్వారా నేర్చుకున్న విద్యను, మహాప్రాణ విద్యను మనందరికీ ఏ కష్టం లేకుండా అరటిపండు ఒలిచి పెట్టినట్టు చెప్తా ఉంటున్నాడు. ఇటువంటి గురువులు ఉంటారా మీరు చెప్పండి. సరే చప్పట్లతో మనం అడగాలి, నిజంగా ఆనందపడాలి. ఇక్కడ ఇంకొక భక్తుడు ఒక సందేహాన్ని అడుగుతా ఉన్నాడు. అడగండి. పేరు చెప్పండి. నా పేరు రవీందర్ రెడ్డి అండి. రవీందర్ రెడ్డి గారు. ఇవాళనే దీక్ష తీసుకున్నానండి. ఏ ఊరు? జనగామ అండి. జనగామ. చెప్పండి. అదే ఉత్తర గీత గురించి కొద్దిగా విపులంగా చెప్తారా గురువుగారు? అంటే ఏం విపులంగా అంటే పెద్ద గ్రంథము ఏమని చెప్పాలా అంటే ఉత్తర గీత. నీ డౌట్ అడుగు. ఇప్పుడు గ్రంథం చెప్పండి. భగవద్గీత అనగా విన్నాం కానీ ఉత్తర గీత. ఓకే, ఉత్తర గీత అంటే ఏందా? రైట్. భగవద్గీత అనేది యుద్ధ రంగంలో అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు చెప్పిన విద్య. ఇది అందరికీ తెలుసు. అందుకే ప్రతి అధ్యాయంలో కూడా భగవద్గీతలో కూడా బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ సంపూర్ణ అంటారు. అది కూడా బ్రహ్మ విద్య యోగ శాస్త్రమే. కానీ మనోళ్ళు మార్చేసిరు దాని కథ. బ్రహ్మ విద్య లేదు, యోగ శాస్త్రం లేదు. దాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ లెక్క మార్చేసిరు పురుషార్థులు. ఇక ఆ రకంగా భగవద్గీత చెప్పిండు, యుద్ధ రంగంలో ఏదో చెప్పిండు. తస్మాత్ యోగి భవార్జున ఆత్మ సంయమన యోగం చెప్పాడు నా బావ కృష్ణుడు. కానీ నాకు అర్థం కాలే యుద్ధంలో అని. మళ్ళా రాజ్యం గెలుచుకున్న తర్వాత, రాజభోగాలలో మునిగిన తర్వాత కృష్ణ పరమాత్ముడు నేను చెప్పిన సాధన చేస్తున్నావా అన్నాడు. ఆవు బావా నువ్వు చెప్పినావు కానీ నేను మర్చిపోయినా, మళ్ళా చెప్పు అంటే ఉత్తర గీత చెప్తాడు. ఆ ఉత్తర గీత ప్రాక్టికాలిటీ ఏంటి? ఇగో శ్వాస ఎట్లా చేయాలి, ఎట్లా నిలపాలి, ఏ రకంగా తీసుకోవాలి, ఏ రకంగా నిలపాలి, మోక్షం ఏ రకంగా వస్తుంది, నవగ్రహాలు ఎక్కడున్నాయి నీ తలలో, అష్టదిక్పాలకులు ఎక్కడున్నారు నీ యొక్క శరీరంలో, ఏ రకంగా వాళ్ళను పట్టుకోవాలి, ఏ రకంగా సాధన చేయాలి, మొత్తం ఉత్తర గీత 4 అధ్యాయాలలో చెప్పిండు. ఈ 4 అధ్యాయాలనే నేను పట్టుకున్నాను. ఎందుకంటే ఇది సాధన, అది థియరీ, ఇది ప్రాక్టికల్. అర్జునుడు మర్చిపోతే మళ్ళొకసారి ప్రేమతో చెప్పిందే ఉత్తర గీత. అది కూడా మనకు కృష్ణుడు అర్జునుల సంవాదమే. ఇది చాలా మందికి తెలియదు. ఒక యోగులకు, ధ్యానులకు, సాధకులు, సాధన చేయాలనుకునే వాళ్ళకే ఇది విదితమైన విషయం. సో ఓకేనా? అర్థమైందా అండి? ఇంకెవరన్నా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు చక్కగా అడగచ్చు. ఇది ఒక మంచి అవకాశం. ఆడియన్స్ అద్భుతమైన ప్రశ్నలు అడుగుతున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు. ఇంత మంచి మంచి సమాధానాలు అందిస్తున్నారు గురువు గారు. చిరంజీవి గట్టిగా చేయలేపుతున్నాడు. చిరంజీవి చెయ్యి ఎక్కడ లేపుతున్నారండి? చిరంజీవి అక్కడ పట్క చుట్టుకున్నాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్, ప్లీజ్ కాంటాక్ట్. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. గురువు గారు, ఈ అతను అడిగే లోపు
ఈ మరణానంతర జీవితాన్ని కూడా ప్రతి ఒక్కరు అనుభవించాలంటారా? రమణ మహర్షి గారి జీవితంలో అతను 10వ తరగతి అయిన తర్వాత కూడా ఒకానొక సందర్భంలో అరుణాచలం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా ఒక మరణానంతర స్థితిని కూడా అతను అనుభూతి చెందాడు. అవును. అయితే విచిత్రం ఏంటంటే తనకు మృత్యు అనుభవం కలిగింది ఆ. మేడ మీద. భగవాన్ రమణులకు కలిగితే మృత్యు అనుభవం కలిగి మళ్ళీ ఆయన బాడీలో రీఇన్సర్ట్ అయ్యిండు. అది అందరికీ సాధ్యం అంటారా? సాధ్యం కాదు. అది వారి జీవితంలో జరిగిన ఒకానొక అద్భుతమైన లీల. అది యోగుల యొక్క జీవితంలో కొన్ని ఇటువంటి మధుర ఘట్టాలు ఉంటాయి. కానీ అప్పుడు అతను ఏంటంటే బాడీ డిటాచ్డ్ స్థితి అనేది అనుభవించిండు కదా. ఇది దేహం నేను కాదు కదా, నేను అది బయటకు వెళ్ళిందే నేను కదా అని ఏం చేసిండంటే ఆ నేనుగానే ఉండిపోయిండు, ఈ నేనుగా మర్చిపోయిండు. అందుకే దేహభ్రాంతి పోయింది భగవాన్ రమణులకు. అది ఆయన పట్టుకున్నాడు. కలిగిన వాళ్ళంతా పట్టుకుంటారని గ్యారంటీ లేదు. అడగండి సార్, మీ డౌట్ ఏంటి? గురువు గారికి పాదాభివందనములు. నా పేరు చిరంజీవి, యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట చిరంజయ్య, చెప్పండి. ప్రతి ఒక్కరూ అందరూ బాగుపడాలి, నేను ఈ విద్యలో కడతేరాలి అనుకుంటారు. అవు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు సాధించలేకపోతున్నారు? ఎట్లా అంటే ఎగ్జాంపుల్, స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూర్ యువర్ హెల్త్, మద్యపానం హానికరం అని ఉన్నప్పటికి కూడా దాన్ని బంద్ చేయాలని ఉన్నది, నేను ఆరోగ్యంగా ఉండాలని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు బంద్ చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మోక్షము కావాలనుకుంటున్నారు, కానీ మరి ఎందుకు చేయలేకపోతున్నారు అనేది చాలా మందికి ఉన్న విషయం. నాకు అంటే సాధన చేయాలన్నా చేయలేకపోతున్నారు. చేయలేకపోవడం కారణం ఇంకేమున్నది? మాయ. ఆ మాయను ఎట్లా అధిగమించాలి? ఇందాక నేను చెప్పిన మేడం అడిగింది కదా, వాయబ్బా మొత్తం భస్మాభిషేకం అవుతుందా నాకు? ఇప్పుడు ఒక్క నిమిషం. ఎట్లయితే ఇందాక మేడం అడిగారు కదా, మనసును దైవానికి ఒక సంకల్పం బాగా గట్టిగా చేసుకొని నువ్వు ఏదైతే సాధన చేస్తున్నావో దాని మీద ఉండాలని నువ్వు తీర్మానం చేసుకోవాలా. మనసుకు రెండవ ఆలోచన ఇంక ఇది కాకుండా ఇంకేదైనా ఉన్నదచ్చు, ఇంకేదన్నా సాధన ఉన్నదచ్చు అని ఎప్పుడైతే మనసు పని పెట్టుకుంటుందో అసలు ఎగిరిపోతుంది. నేను నా జీవితంలో 24 ఏళ్ళుగా నేను చేస్తున్న సాధన ఒకటే. నేను 17 ఏళ్ళల్లో ఏది స్టార్ట్ చేసినో ఇయ్యలటికి అదే ఉన్నదంటే నేను దేంట్లో డివైడ్ కాలే. ఎన్నో చూస్తా, కానీ పట్టుకోలే. ఒక్కటి పట్టుకున్నా ఆ ఒక్కటే నాకు అన్నిచ్చింది. అందుకే ఒక్కటే పట్టుకోవాలా. మన మనసుకు ఏం చేస్తామంటే ఈ కోతి మనసు ఒక 10 రోజులు చేస్తాం సాధన, అబ్బాయి ఇలా కొంత ఏం కనిపించలేదు, పక్కోళ్ళు చెప్తున్నారు అటు పోదాం, పక్కోళ్ళు ఏదో చెప్తున్నారు అటు పోదాం, ఆ గ్రంథంలో ఏమున్నదో, ఇంట్లో ఏమున్నదో, ఆ శాస్త్రంలో ఏమున్నదో అని ఇట్లనే తిరుగుతారు. సంవత్సరాలు గడిచిపోతే కాలచక్రం వచ్చేసరికి 50 ఏళ్ళు వస్తాయి. మళ్ళా మొదటికి వెళ్ళి సురవుతాం. ఇక ఇవన్నీ బంధాన్ని అటక మీద పెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, కానీ అప్పటికి ఓపిక ఉండదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే డీవియేషన్. సాధనలో డీవియేషన్ కావద్దు. నువ్వు పట్టుకున్నవా సాధన ఒకటి, ఇక ఉడుం పట్టు, చావో రేవో మంచో చెడో ఇంకా ఉండాలంతే. సాధనలో కొందరికి కొద్ది రోజులకే సిద్ధిస్తుంది, కొందరికి నెలలు పడుతుంది, అది కొందరికి సంవత్సరాలు పడుతుంది. అది ఇప్పుడు ఇందాక మేడం అన్నది, భగవాన్ రమణులు వారికి 14వ చిన్న ఏటనే మృత్యు అనుభవం కలిగింది. మరి అందరికి అట్లా కానీ కలగదు అంటే అతను గత జన్మలో యోగ భ్రష్టుడు. కొందరికి సాధనలో సిద్ధి కలిగింది, అతను గత జన్మలలో యోగ భ్రష్టుడు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా కీబోర్డులు వాయిస్తారు, చిన్న పిల్లలు. వాళ్ళే ఇప్పుడు మనకు వాయించేస్తుందా? వాయించరు. మరి ఆ పిల్లడికి ఎట్లా వచ్చింది? గత జన్మలో అతను ఆ సాధన చేసి తనువు చాలించిండు, మళ్ళా ఎత్తిండు, మళ్ళీ తొందరగానే అబ్బింది. కాబట్టి మనం చేసే సాధన ఎన్ని జన్మలకైనా వెంటాడుతుంది. పాపమైనా వెంటాడుతుంది, పుణ్యమైనా వెంటాడుతుంది, సాధనైనా వెంటాడుతుంది. అందుకే చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహా దేవా. ఒకసారి చెప్పండి, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. గట్టి చెప్తలేరు. హర హర మహాదేవ, హర హర మహాదేవ. రైట్. అంటే స్వామి, మానవుడై పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మహాప్రాణ విద్య ద్వారా జన్మ లేకుండా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఈ జన్మలోనే
మీకు ఈ ప్రతి శ్వాసక్రియ పరమాత్మ స్థానంకు మీరు ఎగబాకించారా? ఉత్తర గీత ప్రమాణం ఉన్నది. మీకు ఆత్మ సాక్షాత్కారంతో పని లేదు. చివరి శ్వాస కనుక ప్రతి శ్వాస అటు వెళ్తే చివరి శ్వాస వెళ్లే ముందు ఆత్మానుభూతి స్ఫురణలో ఉండే వాడు పైకి పోతాడు. నీకు అది మీకు మొన్న ఉత్తర గీత చెప్పినప్పుడు మీ క్లాస్లో ఉన్నారు అప్పుడు. అది ఉత్తర గీత ప్రామాణికత ఉన్నది, మీకు నా అనుభవం ఉన్నది. మీకు ఇంకేం కావాలా? అది పట్టు పట్టాలి అంతే, ఒకటే పట్టు పట్టారు. అటు సగం ఇటు సగం ఉంటారు. అర్థమైందా చిరంజీవి? అవును సార్. నెక్స్ట్ స్వామి మరి యాదగిరిగుట్ట రమేష్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. సంతోషం స్వామి. స్వామి మీ పాదాలకు నా నమస్కారాలు. స్వామి చెప్పండి. అమ్మవారు ఒక క్వశ్చన్ అడిగింది అంటే నాకు డౌట్ వస్తుంది స్వామి. మూలాధారం చక్రం గురించి అడిగినప్పుడు మీరు చెప్పినటువంటి క్రియ ఏంది? శాస్త్రారం పోవాలని చెప్తున్నారు స్వామి. మరి మూలాధారం ఎట్లా యాక్టివేషన్ కావాలి స్వామి? అయితే ఇదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆహార పదార్థం తిన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక చెప్పచ్చు లేదు, శివరాత్రి ఏంగా చెప్తా, ఏమనుకోరు అందరు. ఇప్పుడు కొంత అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పొట్టలో వస్తే మత్తు నెత్తికి ఎందుకు ఎక్కుతున్నది? అర్థమైందా? పొట్టలో పానీయం పోస్తే మత్తు నెత్తికి ఎందుకు ఎక్కుతున్నది చెప్పు. అట్లనే మహాప్రాణ విద్య సాధన చేస్తే అంగిలి ద్వారా సహస్రారంకు పిట్యూటరీ గ్లాండ్కు మన యొక్క శక్తి, ఈ సాధన ప్రాణ విద్యలో అంగిలి ద్వారా మీకు ఎప్పుడైతే సహస్రార భూమికకు చేరుతుందో ఏంది ప్రాణం, అప్పుడు పిట్యూటరీ గ్లాండ్ మదర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అంటారు డాక్టర్స్. ఆ మదర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ ఏం చేస్తుంది అంటే టోటల్ ఈ గ్లాండ్ సిస్టమ్ను సెట్ చేసుకుంటుంది. అది అప్పుడు మన ప్రాణశక్తిని తీసుకుపోయి ఇక్కడ పెడితే ఏ అవయవానికి ఎంత అవసరమో, ఏ ఎనర్జీ పాయింట్కి ఎంత అవసరమో అది సప్లై చేసుకుంటుంది. చాలా సంతోషం. అర్థమైందా? రైట్. ఇంతకు పానీయం సంగతి అంత అందరికి అర్థం కాలే. మత్తు పానీయం అసలు ఎవరు అడగట్లేదు. అసలు ఇటు పక్క భక్తులు ఎవరు అంతా సైలెంట్గా కూర్చొని వింటున్నారు. ఇటు పక్కన చాలామంది అడిగారు. దయచేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. చక్కగా గురువు గారు మంచి మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు. అడుగుతలేరంటే రెండు ఉంటాయి. ఒకటేమో పూర్తిగా అర్థమైనట్టు, ఇంకొకటేమో ఏం తెలియనట్టు. మరి ఇందులో అడగండి గురువు. ఈ ప్రశ్న తర్వాత ఏవి వేయండి, మళ్ళీ అడగచ్చు ప్రశ్నలు. ఈ ప్రశ్న తర్వాత ఏవి రెడీ చేసుకోండి. మొట్టమొదలు గురువు గారికి ప్రణామములు. ఏం పేరండి? నా పేరు లక్ష్మణ్ మెట్టిపల్లి. మెట్టిపల్లి లక్ష్మణ్. చెప్పు. గురువు గారు చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే మాకు ప్రజల గురువుగా అనిపిస్తున్నది. ప్రజల గురువా? ఎందుకు అందరు గురువులు ప్రజల గురువులు కాదా? కాదు. చాలా ఎంత స్వేచ్ఛ మాకు ఇచ్చారంటే, అంటే మమ్మల్ని అడిగేటటువంటి అవకాశం ఇవ్వడం చాలా తక్కువ, దొరకదు. అది మొత్తానికి ప్రజా గురువుని చేసేసినవి మేము మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే గురువు గారు, మనం ఇప్పుడు ప్రపంచంలో చూసినట్టయితే మరి ఇక్కడ జలచరములు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, మానవులు ఉన్నారు. అయితే ఇక్కడ దీంట్లో ఏమైనా కనెక్టివిటీ ఉందా? మనిషి చనిపోతే మనిషిగానే పుడతాడా, లేకపోతే వేరే ఏమైనా చేంజ్ అవుతాడు? అవుతాడు. ఇది మంచి ప్రశ్న. ఇది అందరికి తెలిసిందే. మనం గనక సక్రమ ప్రవర్తన గనక అంటే ఇప్పుడు ఈ మనిషి జన్మగా ఉన్నామనుకోండి, పశు లక్షణాలు కలిగి ఉంటే దేవుడు ఏమనుకుంటాడంటే, ఓహో వీడికి పశువు అంటే బాగా ఇష్టమేమో, పశు లక్షణాలు కలిగి ఉన్నాడు కదా అని పశు జన్మిస్తాడు. అర్థమైందా? దేవుడు ఇతరులను హింసించే ఒక గుణం ఉందనుకోండి, హింసించే క్రూర జంతువు జన్మిస్తాడు. మానవ జన్మ అత్యంత శ్రేష్టం. ఎందుకంటే నువ్వు దైవ సాక్షాత్కారం కోసమే పాటుపడితే నీకు ఈ జన్మ లేకున్నా ఇంకో జన్మ 3 జన్మలలో కడతీరుతావు. అంటే ఇతరుల కోసం పాటుపడే బుద్ధి ఉన్నది, నువ్వు 3 జన్మలలో కడతీరుతావు. అందుకే గాంధీ మహాత్ముడి గురించి మెహర్ బాబా వారు ఒక మాట అంటారు. గాంధీ మహాత్ముడు చాలా గొప్ప ఆత్మ, అతను లోకం కోసం ఎంతో పరితపిస్తున్నాడు. అయితే అతను సరిగ్గా
3 జన్మలు ఎత్తుతాడు, ఇంకా 150 సంవత్సరాల్లో అతను భగవత్ సాక్షాత్కారం పొందుతాడు అని తన యొక్క చరిత్రలో ఉన్నది, మెహర్ బాబా చెప్పిన చరిత్రలో. అంటే గాంధీ మహాత్ముడు ఎందుకు 150 సంవత్సరాల తర్వాత పొందుతాడు, భగవత్ అనుభూతి పొంది ఆ ముక్తిని పొందుతాడు అంటే అంత శీఘ్రంగా ఎందుకు చెప్పారంటే ఆ జన్మలో ఫుల్గా ప్రజల కోసమే తన జీవితం అంకితం చేశాడు. అంటే 3వ జన్మ దాటది, అయిపోయింది. అందుకే ప్రజలకు ఎప్పుడైతే సేవ చేస్తారో అది ఒకందుకు మంచిదే. దానికంటే ఆధ్యాత్మిక సేవ మంచిది, దానికంటే ఆత్మజ్ఞాన సేవ మంచిది. ఆత్మజ్ఞాన సేవలు ఇప్పుడు మనం అందిస్తున్న ఆత్మజ్ఞాన సేవలు ఇవి అన్నీ మంచియే, ఇందులో లెవెల్స్ ఉంటాయి. కాబట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. కాబట్టి ఏ ప్రవృత్తి ఉందో ఆ ప్రవృత్తి గల జన్మలు వస్తాయి మనకు. అర్థమైందా? అయితే సార్ ఇప్పుడు మనిషి ఏం చేస్తుండే అంటే మొత్తం జంతువుల మీద అజమాయిష్ చేస్తున్నాడు. అవును, జంతువులను భక్షిస్తున్నాడు. అవును, అటు వృక్షాలను కూడా అనేక విధాలుగా వాడుకుంటున్నాడు. అవును. అన్నప్పుడు మరి మనిషి అనేటువంటిది ఏదైతే చేసే పాపాన్ని అనుభవించాలనా లేకపోతే అనుభవిస్తాలి. చేసుడేనా? కర్మకు తగ్గ ఫలం ఖచ్చితంగా. ఎవరైనా ఎవడి కర్మ వారిది. కర్మ వెంటాడుతుంది. నువ్వు దేవుడికి భయపడకు, కర్మకు భయపడు. నువ్వు దెబ్బ వేస్తే దెబ్బ పడుతుంది. నువ్వు ఒకరి మీద పూలవాన కురిపిస్తే నీ మీద పూలవాన పడుతుంది. నువ్వు ఒకరి బాటలో ముళ్ళేస్తే నీ జీవితంలో మొలలు మొలుస్తాయి, ఇనుప మొలలేగా. ఇది నా జీవితంలో నేను చూస్తున్నా. అంటే నేను ఏది ఇచ్చినో నాకు అది వస్తున్నది. మంచినిచ్చాను, మంచిని వస్తుంది. ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది, శాంతినిస్తే శాంతి వస్తుంది, అశాంతినిస్తే అశాంతి వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం, ప్రతి ఒక్కరు వినాలమ్మ ఇక్కడ. దయచేసి ఈ శివరాత్రికి మీరంతా మంచి గుర్తు చేసాడు, శివుడే గుర్తు చేయించాడేమో. ఈ సబ్జెక్ట్ ఎప్పుడు మర్చిపోయినా, ఈ శివరాత్రికి మీరంతా ఒక తీర్మానం తీసుకోవాలా. ఈ శివ వేదిక గుండా శివుడి యొక్క సన్నిధులు ఏంటంటే మంది ముచ్చట మనకు వద్దు, మంది గోల వద్దు, మంది లొల్లి వద్దు. అంటే ఏంది లొల్లి? మంచి లొల్లి తీసుకుందాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్, ప్లీజ్ కాంటాక్ట్. ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు కానీ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఇతరులపైన నిందారోపణలు చేయడం కానీ, విమర్శలు చేయడం కానీ, అసూయ పడడం కానీ, మీరు ఏదన్నా చేయండి. మీరు ఏం చేస్తున్నారంటే బీజం వేస్తున్నారు. ఒక విమర్శ బీజం వేశారు, అది 10 అయ్యి నీ దగ్గరికి వస్తుంది. నాకు ఈ మధ్యన గురువు గారు చూసిన వాళ్ళ తిడుతున్నారు. ఎందుకు? నువ్వు అందరిని తిడుతున్నావు కాబట్టి. ఈ మధ్యన గురువు గారు నాకు ఏది కలిసి వస్తలేదు, ఏది చేసినా లాస్ కంపెనీ అవుతున్నది, ఏం చేయమంటారు? నువ్వు లాస్ చేసుడు బంద్ చేయి, ఇంకొకళ్ళకు సెట్ అయిపోయింది. దేవుడు అంటే ఏందమ్మా? ఇక్కడ కొబ్బరికాయ కొడతావు, ఎదుటోడు ముందు ఎదుటోడు నెత్తి మీద గుమ్మడికాయ కొడుతున్నావు. ఇక ఇదేనా? దేవుడు మెచ్చుతాడా మనకు? కొబ్బరికాయ నువ్వు కొడుతున్నావు అంటే దేవుడి దగ్గర ఏంది? నీ అహంకారాన్ని వలగొడుతున్నావు. ఇతరులతో కూడా ఒక దైవంతో ఎట్లా ప్రవర్తిస్తావో అట్లా ప్రవర్తించు. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ, నువ్వు ఏదైనా ఇచ్చినవా నీకు వస్తుంది. కావాలంటే రాసి పెట్టుకోండి, ఇవాళ నుంచి డైరీ రాయండి. నేను ఇవాళ ఒకరిని తిట్టాను, 2 రోజులలో ఒకటి తిరుగుతాను నిన్ను. ఒకళ్ళ మీద నిందలు పుట్టించినావు, 10 రోజులలో నీ మీద పుట్టిస్తారు. ఒకళ్ళ మీద అనవసరంగా బురద చల్లినావు, నీ మీద బురద చల్లుతారు. ఒకళ్ళ మీద పూల దండలు వేసినావు, నీకు పూల దండలు వేస్తారు. ఒకళ్ళకు దానం చేసినావు, ధర్మం చేసినావు, దైవానికి ధర్మం చేసినావు, దానం చేసినావు. నువ్వు నాటినవాడ బీజం నీ వైపుకు వస్తుంది. ఏ మతం చెప్పినా, ఏ మహాత్ముడు చెప్పినా ఈ సూత్రాలు తప్ప వేరే లేవు లేవు లేవు. ఇవి చెప్పడానికే అనేకమైన విభిన్నమైన కార్యక్రమాలు పెట్టాల్సి వస్తున్నది. ఈ 4 ముక్కలు చెప్పడానికి వాస్తవంగా ఇవి ఆచరిస్తే నువ్వు ధర్మాత్ముడవే, దేవుడవే. ఇప్పుడు దేవుడు లాంటోడు అని ఎప్పుడు అంటారు? ఇతరులకు మేలు చేస్తేనంటారా? ఇప్పుడు నన్ను ఎందుకు అంటారు దేవుడు లాంటోడు? దేవుడు లాంటోడు అని ఎందుకు అంటున్నారు? నేను మేలు చేస్తున్నానా, ప్రేమ పంచుతున్నానా, ఇతరులకు జ్ఞానం పంచుతున్నానా, నిస్వార్థంగా నిష్కామంగా కనిపిస్తున్నానా? వాళ్ళకి ఏదో అనిపించి అంటారు, లేకపోతే ఎందుకు అంటారు? మరి అప్పుడు మీరు అట్లుండండి. మీకు అర్థమైనది ఎవరు? ఇది బాగా ప్రతి ఒక్కరి వాళ్ళ తీర్మానం తీసుకోవాలి. ఇక్కడ శివరాత్రి వేదిక గుండా డోంట్ కామెంట్, ఇంగ్లీష్లో డోంట్, తెలుగులో ఏమంటుందని కామెంట్, డోంట్ కామెంట్ అంటే ఎవరిని విమర్శించకు.
ఇతర విషయాలలో కలుగజేసుకోకు. డోంట్ జడ్జ్ ఎనీవన్. నువ్వు ఎవరి విషయంలో న్యాయ నిర్ణేత పాత్ర వహించకు. ఇక అందరికీ మనమే జడ్జిలం అయిపోతాం. ఇక ఎట్లయిపోతాం? జడ్జిలు అయిపోతాం. నేను చెప్పిందే వేదం, అది తప్పు, అది ఒప్పు. ఇక మనం తీర్మానం చేస్తాం, తీర్పు చెప్పే జడ్జి గారు లాగా. డోంట్ జడ్జ్ ఎనీవన్. ఇవాళ నుంచి ఎవరి విషయంలో నువ్వు న్యాయ నిర్ణేతవు కాకు. వాళ్ళ సంగతి కర్మ చూసుకుంటుంది. ఇందాక చెప్పిన కదా, కర్మ చూసుకుంటుంది. నువ్వేలు పెట్టి ఆ కర్మ నువ్వు తీసుకోకు. మీకు సాయిబాబా వారి ఒక జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉన్నదని చెప్పి ఈ ప్రశ్నకు సమాధానం ముగిస్తా. బాబా వద్దకు ఒక భక్తుడు వస్తున్నాడట. షిరిడీలో వస్తున్నప్పుడు వచ్చి వంగి దండాలు పెడతాడు. ఇక జై సాయిరామ్ అనుకుంటా. అప్పుడు బాబా అంటాడట, నువ్వు వస్తూ ఉన్నప్పుడు నీ సాటి సోదరుణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు తిట్టి అకారణంగా నిందించి ఇప్పుడు నాకు వచ్చి నువ్వు నమస్కారం పెడితే నీ నమస్కారం నేను స్వీకరించను. నువ్వు ఇప్పుడు నీ సాటి సోదరుని అకారణంగా నిందించినావు. ఇప్పుడు నీకేంటి ఫలితం తెలుసా అని పక్కకే, ఇవన్నీ ఉన్నాయి మీకు సచరిత్రలో, పక్కకే ఒక పంది ఉంటుంది. ఈ మాట్లాడుకునేటప్పుడు ఒక పంది కనిపిస్తుంది. ఆ పంది ఆ బురదను ఏదో తింటుందాడ. అప్పుడు చూపిస్తాడు ఆ పంది ఏ రకంగానైతే బురదను చక్కగా తింటున్నదో, ఇప్పుడు నీ నాలుకతో నీ సోదరుడి యొక్క పాపాన్ని శుభ్రం చేసి నా దగ్గరికి వచ్చావు అంటాడు. అంటే ఒకరిని నిందిస్తే వారి పాపాన్ని నాలుకతో నాకిన వాడవవుతావు అన్నాడు. ఇక చూడండి కర్ణ కఠోరం ఇవి. ఇప్పటి నుంచి ఏమన్నా తిడితే రెండే, బురద పంది, ఈ రెండు గుర్తు పెట్టుకోలేకపోయా. మనం మలినం తీసుకోవద్దు. మన కర్మలతోనే మనం మేగలేకపోతే పక్కోడి కర్మలను మోసే కర్మ మనకేం పట్టింది? మనకు అవసరమా? ఆ కర్మలే వెంటాడుతాయి. ఆ కర్మ శరీరం ఉన్నన్ని రోజులు జన్మ తప్పదు. కర్మనే కారణం. నువ్వు కర్మకు భయపడు, దేవుడికి భయపడకు. దేవుడికి అసలు భయమే పడద్దు. ఎందుకు? దేవుడు ప్రేమ సాగరుడు. కర్మకే భయపడాలి. కర్మ మట్టు పెడుతుంది, కర్మనే లేపుతుంది. అంతెందుకమ్మ ప్రతి ఒక్కళ్ళు అంటారా, గిడ పెట్టి ఇదేం కర్మరా బాబు, ఇట పెట్టి ఇదేం కర్మరా బాబే. మరేది ఆ కర్మ విషయంలో జాగ్రత్తగా ఉంటే ముందు అడబడతాం. కాబట్టి మన సామెత ఉన్నది, పోషమ్మ పొతం చేసి మైసమ్మ మాయం చేసినట్టు ఏకండి. మీరు పైకి వెళ్ళి బిందె నింపుతున్నారు, కింద కన్నాలు ఉన్నాయని మర్చిపోతున్నారు. ఏమిటా కన్నాలు? ఈ శరీరానికి నవరంధ్రాలనే కన్నాలు ఉన్నాయి, కానీ నీ మనసుకు సహస్ర కన్నాలు ఉన్నాయి. ఆ కన్నాలకెళ్ళి ఏళ్ళకెళ్ళి ఎటు శక్తి పోతున్నదో తెలుస్తలేదు, సహస్రధార. కాబట్టి డోంట్ జడ్జ్ ఎనీవన్. ఎవరి విషయంలో జడ్జిమెంట్ ఇవ్వద్దు, ఎవరి విషయంలో ఆర్గ్యుమెంట్ వద్దు, కామెంట్ వద్దు. జస్ట్ నీ సంగతి ఏందో నువ్వు చూసుకో. ఇతరులది ఏమున్నా అది మీరు చూడకండి. ఏం చూడాలి? మంచిని చూడు, అద్భుతాన్ని చూడు, హాస్యాన్ని చూడు. ఇతరులు బాధలో ఉంటే కొందరు బాగా మురిసిపోతారు, దాన్ని పైశాచిక ఆనందం అంటారు, రాక్షస ఆనందం అంటారు. అది మంచిది కాదు. ఇతరులు బాధలో ఉంటే నువ్వు సింపతి చూపెట్టకు, కానీ మనం ఆనందపడదు. మంచిగా అయింది అంటారు. ఏం మంచిగా అయింది? రేపన్నా నీకైతే ఆ మంచి ఇంకో 10 రెట్లు పెరిగి అప్పుడు తెలుస్తుంది మంచిగా అయిందట. ఏం మంచిగా అయింది? ఇవన్నీ మన యొక్క గ్రామాలలో ఉన్న వ్యవస్థలే నేను మాట్లాడుతుంది. అవునా కాదా? హైకినాయి చేతులేపండి, హైకినాయి ఉన్నాయా ఊర్లల్లా? చేతులేపు ఉంటే ఉన్నాయట, బాగానే ఉన్నారు, అందరూ వాళ్ళే ఉన్నారు. స్వామి కరెక్ట్ చెప్తాడు. సేమ్ మా ఇంట్లో ఇట్లనే ఉన్నది, మా ఊర్లో ఇట్లనే మాట్లాడుకుంటారు. నేను మీ ఊరికి వెళ్ళి వచ్చినాను కాబట్టి నాకు తెలిసి కథలు. నేను ఆకాశంకి ఉడుకుపంటే ఇంద్రుని కాదు కదా, ఊర్లలోకి వెళ్ళి వచ్చిన బ్యాక్గ్రౌండే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన దగ్గర ఒక ఆరా మిషన్ ఉంది. అంటే ప్రాక్టికల్ సైంటిఫిక్గా ఇది ప్రూవ్ ఉందా? ప్రూవ్ ఉన్నది. కొంతమంది అట్లా వస్తుందని ఏదో అంటారు. స్వేచ్ఛా హక్కు, ఎవడేదైనా మాట్లాడచ్చు, ఎవరినైనా కొట్టచ్చు. అయితే మన దగ్గర ఒక ఆరా మిషన్లో
ఒక వ్యక్తిని నేనేం చేపించిన అంటే తిట్టిపించిన. ఇద్దరు ఆరా కొలిసినాము, వాళ్ళకి తెలియదు ఇట్లా చేస్తున్నాను. ఒకరిని ఆరా అంటే మన యొక్క శక్తి క్షేత్రము 3 మీటర్లు 2 మీటర్లు ఉంటుంది, 3 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తిట్టిండు, ఏదో ఒక ఇష్యూలో తిట్టాడు, బాగా ఆవేశపడి తిట్టాడు, అకారణంగా ఏదో మాట్లాడాడు. మళ్ళీ ఆ సన్నివేశం చూసిన తర్వాత మళ్ళీ కొలిసినాం. అప్పుడు ఒక సగం తన యొక్క శక్తి క్షేత్రం పడిపోయింది, సగం. ఎవరినైతే తిట్టాడో ఆ వ్యక్తిని మళ్ళా కొలిస్తే అతని శక్తి క్షేత్రం పెరిగింది. అంటే తిట్లు పడ్డోడి శక్తి పెరుగుతున్నది, తిట్టినోడిది పోయింది. ఇవి మేము ఆరా మిషన్తో కొలిసాము. ఇవి నేను సైంటిఫిక్గా ఒక 3-4-5 ఏళ్ల క్రితం కొలిశాను. జర్మన్ మిషన్ ఒకటి ఉంది నా దగ్గర. అంటే తిట్లు తిన్నోడే అదృష్టవంతుడు, తిట్టినోడు ఇక మూట కట్టుకుంటున్నాడు అన్నట్టు. ఇక చూడండి ఈ నాలుకను ఎంత గొప్పగా వాడాలా. అందుకే ఎవరి మనసు నొప్పించొద్దని వాళ్ళ తీర్మానం తీసుకోండి. ఎవరి మనసు తెలిసి తెలియక జరుగుతుంది. ఇప్పుడు మనం ఎదిగితే ఇంకొకళ్ళు మనసు నొచ్చుకుంటే మనకు సంబంధం లేదు, కానీ మనం వాంటెడ్లీ నొప్పియద్దు ఎవరిది. మనం వాంటెడ్లీ ఎవరిని మనం ఏమనద్దు. మనం వీలైతే సహాయం చేద్దాం, లేదంటే మౌనంగా ఉందాం, మన పని ఏదో మనం చేసుకుందాం. నీ ఎదుగుదల మీద దృష్టి పెట్టు. ఏం కావాలి? నాకు ధనం కావాలి, ప్రార్థించు. ఇప్పుడు ప్రార్థిస్తాం అందరం. ఇప్పుడు వేద ప్రార్థనలు ఉంటాయి. ధనం కావాలి, ధాన్యం కావాలి, వస్తువులు కావాలి, కార్లు కావాలి, బంగ్లాలు. నువ్వు ఏమడుగుతావో దేవుడికి నీకు లింకు. మనిషి యొక్క ప్రధానంగా ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే అతను ఎందుకు మనసు బాగుండదు, మనసును దాటాలంటే ఏంది? ఇందాక అన్ని క్వశ్చన్లు అంతా మనసు చుట్టూ తిరిగినాయి కదా. నా దృష్టిలో 4 సూత్రాలు చెప్తాను మీకు. పోటీ పడద్దు, పోలిక లేదు, పోటీ లేదు, ఆరాటం లేదు, పోరాటం లేదు. ఆరాటం, పోరాటం, పోటీ, పోలిక, ఈ 4. ఎవరితోనైనా మీకు పోటీ ఉన్నదనుకోండి, మీకు నిద్ర పట్టదు, మనసు బాగుండదు. అబ్బా ఆడెట్లా ఎదిగే, ఆడెట్లా ఇదైపోయా, అట్లా అయిపోయా. పోటీ ఎందుకు నీకు? తినుడి దగ్గర పోటీ పడండి చూస్తాం. మరి ఎవరు పోటీ పడరు. అబ్బో నాతోనంత కాదు తినడం అంటారు. వాళ్ళు ఒక కోడి తింటే నువ్వు 2 కోళ్ళు తినరు. అట్లా వాడు 2 బిర్యానీలు తింటే నువ్వు 10 బిర్యానీలు తినరు. అట్లా పోటీ పడరు. ఈ చిన్నదంట పోటీ పడతారు. వాళ్ళు కారు కొనే నేను కొనాలా, ఈ కారు కొన్నందుకు బాకీ వేసి ఆ బాకీ తీరాక అప్పుల పాలాయ. అంటే కారణం ఏడున్నది? పోటీ. నీకు పోటీ లేకపోతే నీకు లొల్లి లేదు. పోలిక అంటే నువ్వు ఎదురుతో పోల్చుకోవద్దు. ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకున్నావు, ఎంతసేపు నువ్వు పోల్చుకుంటావో అంతసేపు నీకు క్షోభనే. నీ యూనిక్నెస్ నీకు ఉన్నది. నీకంటూ భగవంతుడు ఒక ఐడెంటిటీ ఇచ్చిండు, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఇచ్చిండు, నీకంటూ ఒక ఓన్ గుర్తింపు ఇచ్చిండు. నీ తమ్మునేలే ఒక యూనిక్గా ఉంటుంది. నీ లాలాజలం నీది నీకే, ఎవరెవరితో సరిపోలేదు. నీకంటూ ఒక ఐడెంటిటీ ఉన్నప్పుడు నీకు పోలిక ఎందుకు, పోటీ ఎందుకు? అది అవసరం లేదు. పోలిక ఉంటే మనశ్శాంతి ఉండదు. కావాలంటే చూసుకోండి. ఇక ఆరాట పడడం పని అయ్యేటప్పుడు అవుతుంది. ఊరికి ఆరాట పడతారు. ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, ఎప్పుడు దేవుడు దొరుకుతాడు, ఎప్పుడు నా నిద్రపోవుడు తగ్గుతుంది, ఎప్పుడు మంచిగా నిద్రపోతాను. ఈ ఆరాటం ఉంటుంది చూడు, ఆరాటం. ఈ ఆరాటం ఉన్న రోజులు ముందట పడరు. ఆరాటమే వద్దు. అయ్యే టైంకి అవుతుంది, పోయే టైంకి పోతుంది. నువ్వు తొందర పడితే కాదు. ఒక బిడ్డ తల్లి గర్భంలో 9 నెలలకే బయటకు వస్తుంది. నువ్వు ఆరాట పడితే 5 నెలలకు బయటకు వచ్చిందాక ఎట్లుంటుంది? అబార్షన్ అంటారు. అందుకే ఆరాటం అనేది ఉండద్దు. అది వచ్చే టైంకి అది వస్తుంది. ఒక విత్తనం పెట్టినవు భూమిలో, మామిడి చెట్టుకు పండ్లు కాయాలంటే 10 ఏళ్ళు కావాలా, నాకు తెల్లారే కాయాలంటే ఎట్లా? ఈ ఆరాటం వద్దు. స్థిరం ఉండాలా. పోరాటం వద్దు. దేని గురించి పోరాటం వద్దు. నీ గురించి ఎవరో ఏదో అన్నారు, నీ గురించి ఎవరో వేసిండ్రు, ఇక నువ్వు పోరాటం చేస్తా, యుద్ధాలు చేస్తా. నువ్వు యుద్ధాలు చేసే బదులు మౌనంగా ఉంటే దేవుడు నీ తరపున యుద్ధం చేస్తాడు. దేనికోసం పోరాటం వద్దు. ఈ 4 నేను నేర్చుకున్నా. పోలిక లేదు, పోటీ లేదు, ఆరాటం లేదు, ఆశ లేదు. వీళ్ళని ఎవరేం చేస్తారు చెప్పండి? వాడు నిత్య సుఖి. అందుకే నన్ను ఏదో చేద్దామని చాలా మంది కుట్రలు వన్నుతారు.
వాళ్ళకి తెలియదు నాకు ఇవి 4 ఉన్నాయి కాబట్టి నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే నా నుంచి కోల్పోయేది నేనేం లేదు, నాకు ఏదైనా పోతుందనే భయం లేదు, ఆశ లేదు, ఆరాటం లేదు, పోలిక లేదు, పోటీ లేదు. ఇంకెవరేం చేస్తారు ఇంతకంటే ఎక్క? వీళ్ళే సుఖంగా ఉంటారు. కాబట్టి ఈ శివరాత్రి నాడు మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన, మీకు ఇందులోనే ప్రవచనం కూడా కొంత వచ్చేసింది, సందేశం వచ్చింది. ఇవి మనం తెలుసుకోవాలి. నేను ఎవరితో పోలిక పెట్టుకోను, పోటీ పెట్టుకోను, ఆశ లేదు, ఆరాటం లేదు. శివ నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యి అని ఆయన యొక్క చింతనలో ఉండు. నీ వ్యాపారం చక్కగా చెయ్యు. రోజు సంకల్పాలు ఎట్లా చేయాలని కూడా నేర్పుతా. మరి స్వామి చెప్పిండు మంచిదే, కానీ మనకి ఇవన్నీ లేకపోతే ఎట్లా ఇల్లు నడుతుందని దేవుడికి అప్పచెప్పుదాం. రోజు ప్రార్థన గొప్పగా ఎట్లా చేద్దాం, వేద ప్రార్థన ఇప్పుడు నేర్పుతా. అవి వేయండి, ఈ బుద్ధి మానుకోండి. ఇక మీకు ఎట్లా సక్సెస్ రాదో నేను చూస్తా. ఎందుకంటే నా జీవితంలో నేను ప్రతిదీ, నేను కష్టాలు పడ్డా, 0 నుంచి వచ్చా, చాలా వేదనలు అనుభవించాం. అన్నీ మేము పైకి పడ్డలం కాదు కదా. ప్రతి సన్నివేశంలో, ప్రతి ఆస్పెక్ట్లో నేను ఎదుర్కొన్నవాన్నే. కాబట్టి ఎట్లా ఓవర్కమ్ అయినాం దైవశక్తితో. ఆ దైవం వేడుకుంటే ఏ రకంగా సక్సెస్ ఇచ్చాడు, నా ప్రవర్తన ఏ రకంగా ఉండే, ఇవన్నీ నేను మీతో పంచుకుని ఇప్పటిదాకా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. కాబట్టి ఈ ప్రవర్తన కలిగి ఉండండి, ఈ ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను చెప్పేది తర్వాత, ఇప్పుడు ఇంకొద్ది అయితే చెప్తా. తద్వారా మీకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఇప్పటి వరకు గురువు గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మీకు అందించారు. మరి గట్టిగా ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులు. చాలా చక్కగా, ఓపికగా, అసలు నిజమైన శివరాత్రిని అందరూ అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు. సో మనకు పోటీ లేకుండా మీ సహజత్వాన్ని మీరు కాపాడుకుంటూ, మీలో ఉన్న ప్రజ్ఞకు పదును పెడుతూ మీ లక్ష్యం వైపు మీరు వెళ్తారని ఆశిస్తున్నాము. తదుపరి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కొన్ని ఏవీస్ చూద్దాం. ముందుగా గురువు గారు ఏవి చూద్దాం. శివరాజయోగి కృష్ణ స్వామీజీ పేరు వింటేనే ఒక దైవీక పులకింత. సాక్షాత్తు మన ముందు నడయాడుతున్న పరబ్రహ్మ స్వరూపం. ప్రతి ఒక్క మానవుని జీవిత పరమోన్నత లక్ష్యమైన ఆత్మసాక్షాత్కార విద్యను, బ్రహ్మజ్ఞానాన్ని అతి సులువుగా, ఎలాంటి ఆంక్షలు లేకుండా తన ధ్యాన తపోశక్తులను ధారబోస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మసాక్షాత్కార వెలుగులు వెలగాలని మార్గనిర్దేశకత్వం వహిస్తున్న మహోన్నతమూర్తి. శిష్యులను తన వేలు పట్టుకుని నిత్యమూ నడిపిస్తూ ఆత్మసాక్షాత్కార మార్గాన్ని చూపిస్తున్న నేటికాలపు మహోన్నత యోగి శివరాజయోగి కృష్ణస్వామీజీ వారు. వారి జీవన ప్రస్థానంలోకి వెళితే, శివరాజయోగి కృష్ణస్వామీజీ వారు నిర్మల్ జిల్లాలోనే పుట్టారు. నిర్మల్లోనే విద్యను అభ్యసించారు. నిర్మల్లోనే వృత్తి వ్యాపారాలు చేశారు. కొంతమంది వీరిని చూసి ఓర్వలేక విమర్శలు చేసినా వాటిని తన మౌనంతోనే తిప్పికొడుతూ ఇవాళ నిర్మల్లోనే పూజలు అందుకుని జ్ఞానాన్ని, ధ్యానాన్ని చెబుతున్న గొప్ప యోగిగా ఎదిగారు. ఇది ఏ యోగి జీవితంలో కూడా సొంత ఊరిలో ఈ ఘనత సాధించిన వైభవం లేదు, 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 లేదు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఎందరో గురువులు ఇతర ప్రాంతాల్లో పేరు, మన్ననల్ని పొందారు. కానీ వీరు పెరిగిన గ్రామంలో పూజలు అందుకుంటున్నారు. వారిని అనుసరిస్తున్నవారు వేల మంది. వ్యక్తిగతంగా వారు ప్రజలలో మమేకమై ఎందరో స్వామీజీలు దూరం గచ్చ అనేలాగా ప్రవర్తిస్తే, వీరు అతి సామాన్యుని వలె ప్రవర్తిస్తూ జ్ఞానమును, ధ్యానమును, విశ్వప్రేమను పంచుతూ వసుదైక కుటుంబకం తన లక్ష్యంగా వెళుతున్న గొప్ప యోగీశ్వరుడు శివరాజయోగి కృష్ణ స్వామీజీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కళ్లకు కట్టినట్టు తన జీవన ప్రస్థానం మన ముందే ఉంది. మన మధ్యన పెరిగాడు, మన మధ్యనే ఎదిగాడు. ఇప్పుడు విశ్వానికి మార్గనిర్దేశకత్వం చేయుటకు ప్రపంచం వైపుకు బయలుదేరడానికి నిర్మల్ వేదికగా సిద్ధంగా ఉన్నాడు. ఇది నిర్మల్ ప్రజలు గర్వించదగ్గ విషయం.
ఇది నిజంగా నిర్మల్కి వన్నె తెచ్చే విషయం. శివరాజయోగి లక్ష్యం ఒక్కటే, ప్రపంచ పటంపై నిర్మల్ని నిలపాలనేదే వారి లక్ష్యం. ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక సాధకులను నిర్మల్ వైపుకు ప్రయాణింపజేసి ధ్యానం, యోగం, మోక్షం దిశగా ప్రయాణింపజేసి నిర్మల్ని ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో నిలిపి సాధనా కేంద్రంగా మలచాలన్నదే వారి ధ్యేయం. జాతీయ స్థాయిలో తన యొక్క ప్రవచనాలు ఎన్నో నేషనల్ ఛానల్స్లో వస్తూ ఉండడం, రాష్ట్ర స్థాయిలో భక్తి టీవీ లాంటి గొప్ప గొప్ప వేదికలపై తన ప్రవచనాలు రావడం నిర్మల్ జిల్లా వాసులు మా నిర్మల్ స్వామీజీ, మా నిర్మల్ ముద్దుబిడ్డ అని చెప్పుకోవడంలో నిర్మల్ ప్రజలు గర్వపడే ఒక గొప్ప యోగి మన నిర్మల్లో ఉన్నాడు అని నిర్మల్ ప్రజలు తలెత్తి చెప్పుకునే స్థాయిలో ఈరోజు నిర్మల్ను నిలిపాడు. ఇది అందరూ చప్పట్లు కొట్టి ఆనందపడాల్సిన విషయం. ఇంత ఎదిగినా తన పూర్వీక మిత్రులను చూసినప్పుడు అంతే, అదే పూర్వ పరిచయంలో ఎలా ఉన్నాడో అలాగే ఉంటూ అందరితో అలాగే పూర్వ సంబోధన చేస్తూ మెలగడం ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. స్వామీజీని కలవడానికి ఎలాంటి నిరీక్షణ అవసరం లేదు. నిరీక్షిస్తున్న వారి కోసం స్వామీజీయే కదులుతాడు. స్వామీజీని కలవడానికి ఎటువంటి అపాయింట్మెంట్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, పాదపూజలు అవసరం లేదు. స్వామి అంటే క్షణాల్లో పలుకుతాడు. వారి కోసం ఆధ్యాత్మిక సేవలు చేస్తూ వారి కష్టనష్టాలకు పరిష్కారం చెబుతాడు. మీరంతా వారిని కలవడానికి, వారికి నమస్కరించడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి ఎలాంటి రుసుము ఇవ్వనవసరం లేదు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తెరగవలసిన విషయం. కొన్ని లక్షల మందికి రుద్రాక్షలు ఉచితంగా వితరణ చేశాడు. మహిళలంతా తన మాతృమూర్తులు అనే భావనతో గొప్పగా చీరలు ఉచితంగా అందించి మరియు వాళ్ల కుటుంబాలు రక్షణగా ఉండాలని రాజశ్యామల అమ్మవారి యంత్రాలను ఇవ్వడం, వారికి బీజాక్షర సహితంగా శ్రీవిద్య మహాప్రాణోపదేశం చేయడం, వాళ్ల వ్యక్తిగత మరియు కుటుంబాల శ్రేయస్సుకై సాధనలు నేర్పించడం, వారికి అపమృత్యు దోషాలు పోయి రోగబాధలు తొలగాలని మహామృత్యుంజయ రుద్రాక్ష, మహామృత్యుంజయ యంత్రము ఈ శివరాత్రికి ఇవ్వడం ఎటువంటి నిష్కామ సేవ ఇది. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రేమయే లక్ష్యంగా ప్రపంచమే తన కుటుంబంగా వెళుతున్న వ్యక్తి, ప్రపంచాన్ని తన కుటుంబం వలె ప్రేమిస్తున్న వ్యక్తి, ఈ కాలంలో బహు అరుదుగా ఉన్న యోగులలో మొదటి వరుసలో నిలబడుతున్న వ్యక్తి శివరాజయోగి కృష్ణ స్వామీజీ. మన నిర్మల్ ముద్దుబిడ్డ అయినందుకు మనం నిజంగా గర్వపడాల్సిన విషయం. భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక వివిధ రాష్ట్రాల నలుమూలల నుంచి శివరాజయోగి వద్ద మహాప్రాణ విద్య గురుదీక్ష తీసుకుని వారు సాధన చేస్తూ మోక్ష మార్గం వైపు ప్రయాణిస్తున్నారు. ఎందరికో మహాప్రాణ విద్య గురుదీక్ష ఇచ్చి మోక్ష మార్గాన్ని తట్టిలేపుతున్న యోగి శివరాజయోగి. ఇది ప్రతి ఒక్కరూ గొప్పగా అనుభూతి చెందాల్సిన విషయం, గొప్పగా భావన చేయవలసిన విషయం. ప్రతి ఒక్కరి మోక్ష ద్వారాన్ని స్పృశిస్తూ వారి లోపలి కుండలినీ శక్తిని జాగృతపరచడానికి, వారిలో దివ్యశక్తి చైతన్యాన్ని నింపడానికి వారు ఇస్తున్న ఆత్మజ్ఞాన మహాప్రాణ విద్య గురుదీక్షలు నభూతో నభవిష్యతి. శివరాజయోగి దైవాదేశంతో ప్రచారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే అద్భుతమైన రీతిలో సంచలనాలు చేశాడు. ఆధ్యాత్మిక రంగంలో ఒక నూతన విప్లవాన్ని సృష్టించాడు. చిచ్చరపిడుగులాగా వచ్చి లోకాన్ని ఉర్రూతలూగిస్తున్నాడు. అనేకులు సుదూర ప్రాంతాల నుంచి శివరాజయోగి యొక్క దర్శనానికి బారులు తీరుతున్నారు. ఇది చూసి ఓర్వలేని కొంతమంది కుహానా మేధావులు, గురువులు, ఆ గురువులను అనుసరించే శిష్యులు ఓర్వలేనితనంతో ఎన్నో దుష్ప్రచారాలు, బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటివి నమ్మడానికి ఎవ్వరూ వెర్రివాళ్లు కాదు. ఎందుకంటే ఈ లోకం, ఈ కాలం ఎంత స్పీడ్గా ఉందంటే ఒకరి మీద బురద జల్లుతుంటే ఓర్వలేనితనంతో చేస్తున్నదే అని లోకం గుర్తిస్తుంది. ఇది నమ్మే వెర్రివాళ్లు ఎవరూ లేరు. ఈ విషయం కూడా తెలియకుండా ఒకరి మీద బురద జల్లే దుశ్చర్యలు చేయిస్తున్న వాళ్ల యొక్క అమాయకత్వం చూసి మాకు కూడా జాలివేస్తుంది. అలాంటి దుశ్చర్యలలో కొంతమంది పాలు పంచుకుని వారు చేసిన తప్పు తెలుసుకుని వచ్చి క్షమాపణ అడిగినప్పుడు, అంటే ఒకనాడు తిట్టిన వాళ్లే మళ్లీ వచ్చి క్షమాపణ అడిగితే
క్షమించిన మహాక్షమాసాగరుడు శివరాజయోగి కృష్ణస్వామీజీ. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని ఆరోపణలు చేసినా అరచేతితో సూర్యుడి వెలుగుని ఎవరూ ఆపలేరని తెలుసుకోవాలి. రాజశ్యామల పీఠం నెలకొల్పి ఈరోజు ఎందరికో ఎలాంటి ఆంక్షలు లేకుండా అతి సులువుగా బేషరతుగా మహాప్రాణ విద్య గురుదీక్షను, ఆత్మజ్ఞానాన్ని నిష్కామంగా నిస్వార్థంగా అందిస్తున్నాడు. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్టు ఎవరు ఏ అవతార కార్యానికి వచ్చారో ఆ అవతార కార్యాన్ని నెరవేర్చే తీరుతారు. వారి గత జీవితం ఏమైనా ఉండునుగాక, ఆత్మ సాక్షాత్కారం ఒక్కసారి కలిగాక, ఆత్మనిష్టలో సదా ఉన్నాక గతం గతః, భవిష్యత్తు దైవగతం. ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందిన వ్యక్తి అవగాహన సామర్థ్యం వేరుగా ఉంటుంది. ఒక్కసారి దైవానుభూతి పొందిన తరువాత తన యొక్క భవితవ్యం దైవాధీనం. నరేంద్రుడిగా ఉన్నవాడు వివేకానందుడిగా అయ్యాడు. ఆత్మ సాక్షాత్కారమైన తరువాత ముకుందుడు యోగానందగా మారాడు. ఆత్మ సాక్షాత్కారం కలిగిన తరువాత కృష్ణారెడ్డి తన 17వ ఏట నుండే నిత్యం శివరాజ యోగ సాధన చేస్తూ హంససిద్ధి పొంది 2009 సెప్టెంబర్ 14న మానవుడి జీవిత అంతిమ గమ్యమైన ఆత్మానుభూతిని పొందారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత కూడా నిత్యం సాధన చేస్తూ ఆత్మనిష్టను పొందిన తరువాత శివరాజయోగిగా మారిపోయారు. కొన్ని వేల లక్షల మందికి ఆత్మజ్ఞానాన్ని అందించే నిరంతర యజ్ఞాన్ని, లక్ష ప్రశ్నలు వేసే అవకాశాన్ని, వాటికి తడుముకోకుండా సమాధానం చెప్పే భాగ్యాన్ని ఏ గురువు ప్రసాదించాడు? అనుభూతి ఉన్నది కాబట్టే అద్భుతాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ తాను తన జీవనోపాధి కోసం వ్యక్తిగత వ్యాపారాలు నిర్వహిస్తూ, సామాజిక ఆధ్యాత్మిక సేవలు నిర్వహిస్తూ, నేను నా ఇంటిని నడుపుకోవడం కోసం వ్యాపారం చేస్తున్నాను అనే యోగి ఈ కాలంలో ఎవరు కనిపిస్తారు? భక్తి ముసుగులో వ్యాపారం చేసేవాళ్లు కనిపించొచ్చు, కానీ వారు వారి జీవనోపాధి కోసం వ్యాపారం చేసుకుంటున్నారు. ఆత్మసంతృప్తి కోసం ఆత్మజ్ఞానాన్ని పంచుతున్నాను అని చెప్పే యోగులు ఎవరు? ఎన్నో సందర్భాల్లో తాను వ్యాపారం చేస్తున్నానని కూడా ప్రకటించాడు. ఈ కాలానికి తగ్గట్టు శిష్యులకు ప్రాపంచికతను, బ్రహ్మ విద్యను ఉచితంగా ఏ ఫీజులు లేకుండా బేషరతుగా నేర్పుతున్న గురువులు ఎవరున్నారు? ఎందరున్నారు? 6 నెలలలోనే ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించి వేల మందికి ప్రాణలింగాలను, ఇప్పటి వరకు 10 లక్షల రుద్రాక్షలు ఉచితంగా దానం చేసి 1 కోటి రుద్రాక్షల ఉచిత పంపిణీ వైపుకు ప్రయాణం చేస్తున్న మన గురువు శివరాజయోగి కృష్ణస్వామీజీ 6 నెలల్లో రాజశ్యామల పీఠం నిర్మాణం చేశాడు. 56 రోజుల్లో కుండలీశ నాగ ప్రతిష్టాపన చేశారు. అతి త్వరలో సహస్రలింగాల నిర్మాణం ప్రారంభం కాబోతున్నది. శివరాజయోగి ఇంతవరకు ఏ శిష్యునితో ₹1 కూడా తీసుకోకుండా బేషరతుగా అతి సులువుగా బ్రహ్మ విద్యను పంచాడు. అది ప్రతి ఒక్క శిష్యుని అంతరంగానికి తెలుసు, భగవంతునికి తెలుసు. ఎవరైనా కాదనగలుగుతారా? కాదనలేరు. తన మీద చెప్పుల దండలు వేసినా నవ్వి ఊరుకున్నాడు. పూలదండలు వేసినా నిరాడంబరంగా ఉన్నాడు. తన మీద బురద నీళ్లు చల్లినా మౌనంగా ఉంటాడు. పన్నీరు వాన కురిపించినా నిరాడంబరంగా ఉంటాడు. శివరాజయోగి నిత్యం ఆత్మతేజస్సులో రమిస్తూ ఉంటాడు. తనకు మానావమానాలు సమానమే, నిందాస్తుతులు సమానమే. ఇంతటి గొప్ప మహాత్ముడైన శివరాజయోగికి మేమంతా శిష్యులమైనందుకు గర్విస్తున్నాం. నేటి కాలంలో ఇలాంటి గురుదేవుడు వెదికినా దొరకడు. గురుదేవా, నీవు మాకు దొరికినందుకు మా జన్మలు ధన్యం. నీ పాదాలకు మా జీవితాలు అంకితం. శరణు శరణు. జై శివరాజయోగి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. చాలా అద్భుతం. మన చుట్టే మన మధ్యలో ఉన్న నిర్మల్ ప్రాంతానికి చెందిన శివరాజయోగి కృష్ణస్వామి గారికి గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. ఎంత కృషి చేశారు, ఎంత సాధన చేశారో, వారు నేర్చుకున్న విద్య ఉచితంగా అందరికీ ఉచితంగా అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు గురువుగారు. వారు రమణ మహర్షి నుంచి ఎన్నో నేర్చుకున్నారు.
వివేకానంద స్వామి నుంచి స్ఫూర్తి పొందారు. అలాగే ప్రాణ విద్యలో మంచి నిష్ణాతులయ్యారు. ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో గ్రంథాలు రచించారు, ఎన్నో పాటలకు స్వరాల్ని అందించారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పలు విభాగాల్లో వారు ఎన్నో పార్శ్వాల్ని వారు చవి చూడడమే కాకుండా ఇవేవీ కాదు, ఆత్మ సాక్షాత్కారం ఒక్కటే, ఆ చైతన్యం ప్రతి ఒక్కరిలో కూడా కలిగించాలి అనే ఒక సత్సంకల్పంతో సదా సత్యనిష్టల్లో ఉన్నారు శ్రీ శివరాజ యోగి కృష్ణస్వామి గారు. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆద్యంతం ఆసక్తికరంగా కార్యక్రమాలన్నీ కూడా సాగిపోతున్నాయి. ఈరోజు తెలుసుకున్న అమూల్యమైన విషయాల్ని మీ జీవితానికి అన్వయించుకుంటారని ఆకాంక్షిస్తున్నాం. మనం గమనిస్తే ఈ వేదికపై చక్కటి రాజశ్యామల అమ్మవారు, పార్వతీ పరమేశ్వర్ల ఆది దంపతులు చిరునవ్వుతో అనుగ్రహిస్తున్నట్టుగా, అలాగే భస్మార్చనతో నిండా మునిగిపోయి ఉన్న ఆదిదేవుడు, అలాగే ఇక్కడ మనకు ఐశ్వర్యాన్ని అందించే మహాదేవుడు, అలాగే మనకు అపమృత్యు దోషం తొలగిపోవటానికి మనం నిర్వహించిన మహామృత్యుంజయ కోటి పారాయణం, ఇలా ఒక్కొక్కటి మనం తలుచుకుంటే ఈరోజు నిజంగా మనం ఎంత భాగ్యవంతులమో అని అనుకోవచ్చు. అలాగే వీటితో పాటుగా మీకు ఇంకేమైనా సందేహాలున్నా కూడా తీర్చడానికి గురువుగారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు గురువుగారు కొన్ని సంకల్పాలు మన చేత చేయించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నిజంగా చాలా మంచి సమయం, బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తున్న శుభ తరుణం. మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎంతో చక్కగా శివరాత్రి శుభవేళ, బ్రాహ్మీ ముహూర్తం, దేవతలు సంచరించే ఈ కాలంలో చక్కటి సంకల్పాలు మనకు విజయాన్ని, సిద్ధిని అందిస్తాయి. అది గురువుగారి సమక్షంలో మనం చేసే సంకల్పం సత్ఫలితాలను అందిస్తాయి. ఇప్పుడు కాలభైరవాష్టకం ఈ టైంలో చేయడం చాలా మంచిది. కాశీలో ఉన్నటువంటి వారి కాలభైరవ స్వామి యొక్క స్మరణ. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శూలటంకపాశదండ పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భం భైరవాయ, భం భైరవాయ, భం భైరవాయ, భం భైరవాయ. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణం మనోజ్ఞహేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భం భైరవాయ నమః, భం భైరవాయ నమః, భం భం భైరవాయ నమః, భం 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 భైరవాయ నమః.
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోషకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే భం 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 భైరవాయ భం 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 భైరవాయ రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంస్త్వభూషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాశికాపురాదినాథ కాలభైరవం భజే భం 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 భైరవాయ భం 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 భైరవాయ భం 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 భైరవాయ భం భం భైరవాయ భం 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 భైరవాయ భం భం భైరవాయ భం 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 భైరవాయ అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాశికాపురాదినాథ కాలభైరవం భజే భం భం భైరవాయ భం 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 భైరవాయ భం భం భైరవాయ భం 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 భైరవాయ భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాప శోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భం భం భైరవాయ భం భం భైరవాయ భం భం భైరవాయ భం 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 భైరవాయ కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం భం భం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్ భం భం భైరవాయ భం 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 భైరవాయ భం భం భైరవాయ భం 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 భైరవాయ. అందరూ అనాలి భైరవున్నావా? భం భం భైరవాయ భం 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 భైరవాయ భం భం భైరవాయ భం 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 భైరవాయ భం 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 భైరవాయ భం భం భైరవాయ భం 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 భైరవాయ భం 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 భైరవాయ భం భం భైరవాయ భం భం భైరవాయ భం 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 భైరవాయ భం భం భైరవాయ భం 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 భైరవాయ భం భం భైరవాయ భం భం భైరవాయ భం భం భైరవాయ 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 భం 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 భైరవాయ భం 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 భైరవాయ భం 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 భైరవ
బం 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 భైరవాయ 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 bum 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 భైరవాయ గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు భైరవుడికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఇప్పుడు శివ తాండవ స్తోత్రం. గురుగారు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నాలు చక్కటి నృత్యం చేయడానికి సిద్ధంగా ఇప్పుడు ఉన్నారు. నృత్యము ఒక నృత్యం తర్వాత మళ్ళా పాట, తర్వాత మీరు అందరూ ఆట. శివ ఆనంద కేలి సమయం వచ్చింది. ఇవాళ మీరు చిన్న పిల్లలు అయిపోవాలి అందరూ. టైం సో కార్తీష చక్కటి నృత్య ప్రదర్శన చేయడానికి ఇంకా 10 సంసిద్ధంగా నిమిషాలే. ఉంది. 3 o'clock ఆనంద కేలి సిద్ధముగా ఉండండి. చిన్నారి కార్తీష ఎంతో చక్కగా ఇప్పుడు నృత్య విన్యాసం చేయడానికి సిద్ధంగా ఉంది. సాంగ్ కొంచెం వెనక్కి. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते. मूषिक वाहन मोदक हस्त चामर कर्ण विलंबित सूत्र वामन रूप महेश्वर पुत्र दीन विनायक पाद नमस्ते. दीन विनायक पाद नमस्ते. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. सिद्धिर्भवतु मे सदा. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते. महालक्ष्मी नमोस्तुते. आङ्गिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आकारं चन्द्रताराधितम्. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్ आकारं चन्द्रताराधितं नमः सात्विकं शिवं 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 शिवं
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् औषधे चिन्तयेद् विष्णुं भोजने च जनार्दनं शयने पद्मनाभं च विवाहे च प्रजापतिं युद्धे चक्रधरं देवं प्रवासे च त्रिविक्रमम् नारायणं तनुत्यागे श्रीधरं प्रियसङ्गमे दुःस्वप्ने स्मर गोविन्दं सम्कटे मधुसूदनम् आनने नारसिंहं च पावके जलशायिनं जलमध्ये वराहं च पर्वते रघुनन्दनम् చాలా అద్భుతం చిన్నారి. ఇప్పటిదాకా వెయిట్ చేసి అసలు శివరాత్రి జాగరణ కూడా చేసి ఎంత చక్కగా ఎంత ముద్దుగా చాలా అద్భుతమైన నృత్యాభినయాన్ని ప్రదర్శించింది. గట్టిగా చప్పట్లు. ఈ చిన్నారికి మీ అందరి శుభాభినందనలు తెలియచేయాలి. గట్టిగా చప్పట్లు. తదుపరి కార్యక్రమంలో భాగంగా గురువుగారు, ఓవర్ టు గురువు గారు. శివ తాండవ స్తోత్రం.